ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలువరి ప్రేమ నుంచి అనుదినము నూతనమైన వాగ్దాన ప్రకారం దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనందరము సజీవ లెక్కలో యేసుక్రీస్తు నామములో వాగ్దాన ప్రకారం నడుచుకుంటూ సజీవ లెక్కలు ఉంటున్న బిడ్డలము కాదా? దేవునికి అతి ప్రేమైన బిడ్డలుగా ఉంటున్నందుకు ఒక్కొక్క దినం మన ప్రభువు మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చిన వాగ్దానం బట్టి మనం ఎంతో సంతోషిస్తున్నాం. అయితే ఈరోజు మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. మీరు విశ్వాసం నమ్మకం కలిగి మీ కుటుంబాలు ఆశీర్వదించబడుతూ దీవించబడుతూ అనేక రకాలుగా ఎన్ని బాధలు ఉన్నప్పుడు కూడా విశ్రాంతి దినమున యేసుక్రీస్తు నామములో ఆయన సన్నిధిలో ఆయన జ్ఞాపం చేసుకుంటూ ఆయన నామానికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటే బిడ్డగా, ఆరాధించే బిడ్డగా, స్తుతించే బిడ్డగా మీరు ఆయన సన్నిధి కాంతిలో ఉంచటానికి ప్రభు మీకు ఇచ్చిన కృపను బట్టి మీరెంతో సంతోషించాలి, ఆనందించాలి. 6 దినములు మన పనులు చేసుకొని 7వ దినము ఆయన నామమును ఆరాధించే వారిగా ఉంటున్నామా, ఆయన స్తుతించే వారిగా ఉంటున్నామా? ఆ ఆనందము సంతోషము ఎవరికంటే జీవము గల దేవునిలో జీవించే వారికే. సత్యమును గుర్తెరిగి నీతిని గుర్తెరిగి ఆయన ఆరాధించున్న ప్రతి బిడ్డకు మొరపెట్టుచున్న ప్రతి బిడ్డ ఈరోజు మా ఆనందము సంతోషమైన దినము. ఈ దినము పునరుత్థాన దినము, దేవుడు లేచిన దినము. దేవుడు మన కోసము అనేకమైన శ్రమలు అనుభవించి అన్ని గెలిచిన దేవుడు మన ఈరోజు అంటున్నాడు, నా బిడ్డలారా మీరు విశ్రాంతిగా శాంతి సమాధానము నెమ్మది కలిగి నేను వచ్చేంత వరకు నా సన్నిధిలో మీరు నన్ను మొరపెట్టుకుంటూ జ్ఞాపం చేసుకోమని చెప్పిన గొప్ప దేవుడు మనకి ఈరోజు వాగ్దానము, ఆయన చిత్తములో ఆయన కృపలో ఇచ్చుచున్న వాగ్దానము. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము ఇమ్ము. ఇరుకులో నాకు విశ్రాంతి కలుగు చేయువాడివి నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నీతిలో మనములను జ్ఞాపం చేసుకునే దేవుడు, ఆదరణకర్తగుంటూ ఆదరించే దేవుడు ఈరోజు అంటున్నాడు కదా, దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము ఇమ్మని దావీదు ఏ విధంగా అడిగినాడో ఈరోజు నువ్వు నేను కూడా ఆ విధంగా అడుగుతామా? తండ్రి నువ్వు నీతిమంతుడువయ్యా, ఆదరణకర్తవయ్యా, నేను నిన్ను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము దయచేనైనా. నీ దాసుడుగా దాసురాలుగా ఈ లోకములో బ్రతుకుచున్నాం. మేము ఏది కూడా నిన్ను బతిములాడుకొని మొరపెట్టుకునే వారిగా ఉండాలి, కానీ మీకు మేము ఏది ఆజ్ఞాపించటానికి మాకు అధికారం లేదు ప్రభువా. అడుగమన్నావు, ఆజ్ఞాపించి నాకు ఇది ఈయన ఇవ్వాలని మేము మిమ్మల్ని ఆజ్ఞాపించేవారు కాదు, కానీ మొరపెట్టుకొని బతిములాడేవారుగా నా ప్రభువా మాకు సహాయం చేయనైనా. మేము ఈ లోకంలో బ్రతికిన దినములో మాకు మంచి ఆరోగ్యము దయచేయనైనా అని ప్రార్థించేవారిగే అనేక బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయమని, అనేక బిడ్డలు ఈ విధంగా శాంతి సమాధానములో ఉండటానికి, ఇరుకులో ఉన్నప్పుడు విశ్రాంతి కలుగు చేయి ప్రభువా అని మొరపెట్టుకుంటే వారిగా ఉండాలి. అంతేకాని ప్రభును మేము ఏది కూడా అడిగినప్పుడు మేము మరల ఆలకించు మాకు ఉత్తరమేమని అడిగేవారుగా స్వామి మమ్మల్ని మీరు వాడుకోమని బ్రతిమలాడుకుంటున్నా. అయితే ప్రభు కృపను బట్టి ఈరోజు మరి ఒక మాట కూడా ఆయన అంటున్నాడు, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుండా మీరు పడకల మీద నుండగానే మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి. భయము నందాల. దేవుణ్ణి మొరపెట్టేటప్పుడు మనలో భయం ఉండాల, ఆయన్ను మొరపెట్టుకోవాలా, పాపమునకు దూరముగా ఉండాలా, దేవునికి దగ్గరగా ఉండాలా. కాబట్టి ప్రభువును మనం మొరపెట్టే ముందుగా మీరు మరణ పడకల మీద ఉన్నప్పుడే మీ హృదయములో ధ్యానము చేసుకోవాలి. అంతేకాని దేవుని చిత్తములో దేవుని కృపలో ధ్యానించుటూ ఆయన మహిమపరచుకుంటూ ఆయన ఘనపరచుకుంటే వారుగా మనము ధ్యానం చేసుకుంటూ దేవుని నామాన్ని ఘనపరచుకునే వారికి ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఆ విధంగానే ఈరోజు నువ్వు నేను కూడా
దేవుని చిత్తములో, దేవుని కృపలో యెహోవా నెమ్మది ఇచ్చే తండ్రి కాబట్టి నువ్వు నెమ్మదిని కోరుకోవాలి, సమాధానమును కోరుకోవాలి. అప్పుడే నీ తండ్రి నీకు నెమ్మది సమాధానం ఇచ్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవిస్తున్నాడు. ఆ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన నీతైన బలము చాలా మన మధ్యలో ఉన్నట్లయితే మనమందరము కూడా ఎలా ఉంటామంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారు ఉన్నప్పుడు సంతోషిస్తాం, ఆనందిస్తాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో జీవించినప్పుడు దేవుని బిడ్డలుగా ఉండటానికి దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుని మనస్సును పొందుకొని ఉండాలి. అంతేకాకుండా ఆయన వచ్చే ముందుగా నీవు నీ హృదయముతో ప్రభును ధ్యానించి ఆయన ఆరాధించుకుంటూ నీవు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించే బిడ్డగా ఉండాలని పునరుత్థాన దినము ప్రతి కుటుంబానికి ఇచ్చిన్నాడు కదా. సజీవులకులు ఉంటున్నాము కంటే ప్రభు మనకిచ్చిన కృపను బట్టి మరి 6 దినములు ప్రభు మనల్ని ఆశీర్వదించి 7వ దినములు ఆయన సన్నిధిలో ప్రార్థించుకోవటానికి, ఆయన స్తుతించటానికి, మయపరచుకునే కృపనిచ్చినందు బట్టి దేవునికి మహిమ కలిగినట్టుగా మరి ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవుల తండ్రి, పరిశుద్ధుడా, 6 దినముల తండ్రి మా పని బాటలందు ప్రతి విషయంలో తోడుగా ఉన్నారు. ఆదరణ ఇచ్చి ఆదరించిన తండ్రి, నీకే ఘనత మహిమ కలగాలని మా కుటుంబమును తండ్రి తిరగ వారమంతా మీరే కాచి కాపాడి నెమ్మది సమాధానము దయచేసి 7వ దినము విశ్రాంతి దినము ఈ సన్నిధిలో మళ్ళీ చేరుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.